నిజం చెప్తున్నా ఈ ఎంపీ ఎలక్షన్లల్లా మన తెలంగాణలో గులాబీ జెండా రెపరెపలాడుడు ఖాయం. 10-12 సీట్లు బరాబర్ వస్తాయని అనుకున్నా కానీ నన్ను అడిగితే 12 కంటే ఎక్కువనే వస్తాయి. ఇది నా మాట కాదు, జనం చెప్తున్న మాట. ఏ ఊరికి పో, ఈ నియోజకవర్గానికి పో, కారు గుర్తు లీడర్లకే జనం హిమ్మతిస్తురు. మన లీడర్లు కూడా ప్రచారాలల్లా దూసుకుపోతురు అన్నట్టు కొన్ని వెరైటీ ప్రచారాలు అట్లట్లా చూద్దాం రారి. వరెవ్వా, ప్రచారం అంటే ప్రచారమే పోరి. తెలంగాణ పల్లెలన్నీ గులాబీ జెండాలతోని కలకలలాడుతున్నాయోల్లా మన బీఆర్ఎస్ లీడర్లు ప్రచారంలో దూసుకోబోతురు. ఆటలు పాటలు మాటలు ముచ్చట్లు డాన్సులు చెప్పుడు కాదు కానీ సుషుడే కావాలి. అగో నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ప్రచారానికి వస్తే తండా జనం ఇట్లా డాన్సులతోని స్వాగతాలు చెప్పిరు. ప్రవీణ్ సార్ కూడా మన లంబాడి ఆడపడుచులతోని డాన్సులు చేసిండు. ఇటు మైబాద్ నిలబడ్డ మన మాలత్ కవితక్కను చూడురోల్లా ఎర్ర టెండలు కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది, కష్ట సుఖాలు తెలుసుకుంటుంది. అగో పొలం బాట పట్టింది, గడ్డపార అందుకొని మట్టి కూడా తవ్వింది చూడుర్రి. అగో మన కొప్పులు ఈశ్వర్ సారే కదా. ఈశ్వర్ సారే సింగరేణి బిడ్డలతోని మాట ముచ్చట పెడుతుండు కదా. హోటళ్ల వాళ్ళతోని కలిసి నాష్టా చేసుకుంటా వాళ్ళ బాధలు అరుచుకుంటుండు. బీఆర్ఎస్ తరఫున నిలబడ్డ ప్రతి లీడర్ కు జనం ఇట్లా జేజేలు చెప్తురోల్లా. సరే ఎంతసేపు కారు పార్టీలోదే చెప్తావా? పువ్వు పార్టీలు షే పార్టీలు ప్రచారం చేస్తలేరా? వాళ్ళ ప్రచారం కూడా ఎట్లున్నదో చూపించరాదంటారా? పారి ఆడికే పోదాం మనం. ఇగో ఈడ చూడుర్రి, షే పార్టీ ఎలక్షన్ల ప్రచారం ఎట్లా నడుస్తుందో. కార్యకర్తలే పొట్టు పొట్టు అనుకుంటురట. ఇంకో కాడనేమో కాంగ్రెస్ లీడర్లను ఊర్లకే రాణిస్తలేరు జనాలు. 6 గ్యారంటీలని చెప్పి లేనిపోని కండిషన్లు పెట్టి మోసం చేసిరని జనం ఘరానికొస్తుర్రు. ఇటు పువ్వు పార్టీలది కూడా గదే పరిస్థితునోల్లా. వాళ్ళను వాళ్ళు ఇచ్చే స్పీచ్లను పట్టించుకునేటోళ్లే లేరట. ఇక గిట్లా నడుస్తున్నాయోల్లా మన కాడ ప్రచారాలు.